ఎస్బీఐ లైఫ్ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ. మీరు 10th పాస్ అయ్యి మీరు 18 ఇయర్స్ అబోవ్ ఉన్నట్టయితే దీనికి తప్పకుండా అప్లై చేసుకొని మీరైతే ఈ వర్క్ చేసుకోవచ్చు. సో నేను ఎలానో క్లియర్గా చెప్తాను, వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ పేజ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసేసుకోవచ్చు. SBILife.co అని చెప్పి లైఫ్ మిత్ర అని చెప్పేసి. సో మీరు దీంట్లో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తూ మనీ అయితే సంపాదించవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. అండ్ హూ ఈస్ లైఫ్ మిత్ర? SBI లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని ఇచ్చారు. వన్ హూ టేక్స్ ప్రైడ్ ఇన్ ప్రొవైడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైస్ టు కౌంట్లెస్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ అని ఇచ్చారు. ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేయాలి అంటే మీరు మెయిన్గా మీ ఫ్యామిలీస్లో కానీ ఇండివిజువల్ అంటే బయట ఎక్కడైనా కానీ మీరు ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఏంటో చెప్పి వాటిని అయితే మీరు సేల్ చేయాల్సి ఉంటుంది. వై షుడ్ వన్ బికమ్ ఏ లైఫ్ మిత్ర అని ఇచ్చారు. చూడండి ఇక్కడ వచ్చేసి ఎర్న్ గుడ్ విల్ అని ఇచ్చారు. సో మీకైతే మంచి శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నో ఇన్వెస్ట్ కూడా ₹1 కూడా ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అని ఇచ్చారు. మీకు ఎంత వర్క్ చేసుకుంటే మీరైతే అంత ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటిలో నుండి. అండ్ సైన్స్ దట్ యూ ఆర్ ద ఐడియల్ మిత్ర అని ఇచ్చారు. డూ యూ విష్ టు బి యువర్ ఓన్ బాస్ అంటే ఎస్ అని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ టైమింగ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇష్టం వచ్చిన టైంలో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు 10th పాస్ అయితే సరిపోయినట్టయితే హూ క్యాన్ బికమ్ ఏ లైఫ్ మిత్ర అని ఇచ్చారు. చూడండి ఎనీవన్ హూ ఈస్ 18 ఇయర్స్ అండ్ ఎబోవ్ అని ఇచ్చారు. ఎవరైతే 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నారో వాళ్ళైతే దీనికి తప్పకుండా అప్లై చేసుకోవాలి. అండ్ మినిమం క్వాలిఫికేషన్ చూడండి 10th స్టాండర్డ్ అయితే ఉంటే సరిపోతుంది. రికగ్నైజ్డ్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ నుండి విత్ అన్ ఎయిమ్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్ అని ఇచ్చారు. సో 10th క్లాస్ పాస్ అయ్యి మీరు 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్నట్టయితే తప్పకుండా దీనికి ఎలిజిబుల్. అండ్ 5 సింపుల్ స్టెప్స్ టు బికమ్ లైఫ్ మిత్ర ఫర్ SBI లైఫ్ అని ఇచ్చారు. 5 సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయి. నేను ఇప్పుడు చెప్తాను అవేంటో. ఫామ్ లాగా ఇచ్చారో ఆ ఫామ్ని ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. లేదు SBI లైఫ్ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు ఫర్దర్గా డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకైతే ప్రొవైడ్ చేయొచ్చు వాళ్ళు చెప్పిన విధంగా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒక రిప్రజెంటేటివ్ మీకు అయితే అసిస్ట్ చేస్తారు, ఇలా చేయాలి ప్రాసెస్ అని చెప్పేసి. వాళ్ళే మీకు వచ్చేసి కాంటాక్ట్ అవుతారు. మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేస్తే అయిపోతుంది ఆన్లైన్లోనే. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి 25 అవర్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది మీకు. ఆ ట్రైనింగ్ అయిపోయాక మీరైతే ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ట్రైనింగ్లోనే అన్నీ చెప్తారు, దాని గురించి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక మీరైతే ఎలిజిబుల్ SBI లైఫ్ మిత్రగా వర్క్ చేయడానికి. అండ్ ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ అయితే ఫ్రంట్ లైన్ సేల్స్ మేనేజర్ నుండి బిజినెస్ మేనేజర్ నుండి అయితే మీకు ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏమేమి వర్క్ చేయాలి, ఎలా ఉంటుంది వర్క్ అనేసి. సో ఇప్పుడు చూద్దాం ఎలా అప్లై చేయాలనేసి. ఇక్కడ టాప్లోకి వెళ్ళిపోయినట్టయితే మనం ఇక్కడ రిజిస్టర్ అవన్నీ కనిపిస్తుంది కదా, మీ నేమ్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పిన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చి 2-1 అంటే 1 ఎంటర్ చేసేసి ఇక్కడ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఈ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా డబ్బులు పే చేయకండి, వాళ్ళ అఫీషియల్ నుండే మీకు కాల్స్ వస్తాయి, వాళ్ళ అఫీషియల్ మెయిల్స్ నుండే మీకు మెయిల్ వస్తుంది. మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చెక్అవుట్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మీ సర్కిల్ని అయితే చూసుకోండి ఇన్సూరెన్స్ చేయించడానికి. మీ ఫ్యామిలీస్లోనే అడగండి. ఇన్సూరెన్స్ చేయించడానికి అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. దీని నుండి మీకైతే కమిషన్ త్రూ మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.